ఎన్నికల సమయంలో టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీలో పలువురు సీనియర్లకు ఈసారి టికెట్ దక్కలేదు. వారి మద్దతుదారులు ఆందోళన చేశారు. స్థానికంగా ప్రకటించిన అభ్యర్థులకు సహకారం అందటం లేదు. సీట్ల మార్పు కోసం ప్రయత్నించిన నేతలను పార్టీ నాయకత్వం బుజ్జగించే ప్రయత్నం చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో రెబల్ పోరు టెన్షన్ పెంచుతోంది. ఈ సమయంలో టికెట్ రాని నేతల విషయంలో చంద్రబాబు తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న పలు నియోజకవర్గాల్లో రెబల్స్ బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ, చిత్తూరు జిల్లాల్లో పలువురు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మరికొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. దీంతో పార్టీలో సీట్లు దక్కని సీనియర్లను బుజ్జగించి ఎన్నికల సహకారం పొందేలా టీడీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా టికెట్లు ఆశించి భంగపడిన వారికి పార్టీ పదవులు కేటాయించింది. కొత్తగా వచ్చిన వారికి సీట్లు, పార్టీ కోసం పనిచేసిన తమకు ఇప్పుడు బాధ్యతలా అంటూ సీనియర్లు మద్దతు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్టీ టికెట్లు నిరాకరించిన నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిశీలకుడుగా మల్లెల రాజేష్ నాయుడుని నియమించింది. వైసీపీ నుంచి చిలకలూరిపేట అభ్యర్థిగా తొలుత ప్రకటించిన రాజేష్ నాయుడుని తరువాత మార్చారు. దీంతో ఆయన టీడీపీలో చేరారు. విడుదల రజనీ పైన ఆరోపణలు చేసిన రాజేష్ నాయుడుని ప్రస్తుతం రజనీ పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడుగా నియమించారు. అనంతరం అర్బన్ సీటు ఆశించిన సీనియర్ నేత ప్రభాకర్ చౌదరికి జోన్ 5 ఎన్నికల సమన్వయకర్తగా ప్రకటించారు. తనకు సీటు ఇవ్వకపోవడం పైన ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మద్దతుదారులు అనంతపురంలో ఆందోళనలు కూడా చేశారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పను అనంతపురం, ఎమ్మెల్సీ బీటీ నాయుడిని కర్నూలు, ఏరాసు ప్రతాపరెడ్డిని నంద్యాల లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. హిందూపురం సమన్వయకర్తగా తిప్పేస్వామి, పూల నాగరాజుకు బాధ్యతలు అప్పగించారు. ఆలూరు, పత్తికొండ అసెంబ్లీ స్థానాలకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు, ఎబ్బెగనూరు డాక్టర్ సంజీవ్ కుమార్, ఆళ్లగడ్డకు సుబ్బారెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సీతంరాజ సుధాకర్, దెందులూరుకు దివి శివరాం, ఆత్మకూరుకు ఎస్సీవి నాయుడు, ఉదయగిరికి వేనాటి సతీష్ రెడ్డి, పుట్టపర్తికి దాసరి నరసింహమూర్తి, వీరితో పాటుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.